అందరికీ నమస్కారం. డివిడెండ్ వర్సెస్ గ్రోత్, కోచిన్ షిప్యార్డ్ వర్సెస్ జిఆర్ఎస్సి, మీకు ఏది బెస్ట్? ఇవాళ మనం రెండు రక్షణ రంగంలోని కంపెనీలను పోల్చబోతున్నాం. కోచిన్ షిప్యార్డ్ మరియు గార్డెన్ రీట్ షిప్బిల్డర్స్ జిఆర్ఎస్సి. ఒకటి డివిడెండ్ కోసం బాగుంటే మరొకటి గ్రోత్కి హాట్ స్టాక్ అయింది. ఇంకా ఆలస్యం ఎందుకు? చక్కగా విశ్లేషిద్దాం. డివిడెండ్ యీల్డ్, రిటర్న్స్, టెక్నికల్స్, అనలిస్ట్ వ్యూస్ అన్నీ కవర్ చేస్తాను. ముందుగా డివిడెండ్ విషయంలో చూస్తే కోచిన్ షిప్యార్డ్ ప్రస్తుతం 0.51% డివిడెండ్ యీల్డ్ ఇస్తోంది. రెగ్యులర్గా ఇంటరియం, ఫైనల్ డివిడెండ్లు ఇస్తోంది. ఇటీవల ఫిబ్రవరిలో ₹3.50 డివిడెండ్ ఇచ్చింది. గత 5 సంవత్సరాల్లో 11 సార్లు డివిడెండ్ ఇచ్చింది. జిఆర్ఎస్సి మాత్రం 0.37% మాత్రమే డివిడెండ్ యీల్డ్తో ఉంది. 2023 సెప్టెంబర్లో 70 పైసలు మాత్రమే ఇచ్చింది. డివిడెండ్లు ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి, కానీ 5 ఇయర్స్ కేగర్ గ్రోత్ 14.17% ఉంది. అంటే డివిడెండ్ కోసం చూస్తే కోచిన్ షిప్యార్డ్ గెలుస్తుంది. మరి రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 1 ఇయర్ రిటర్న్స్ కోచిన్ +1.04%, జిఆర్ఎస్సి డేటా లేదు. 3 ఇయర్ రిటర్న్స్ కోచిన్ +1015%, జిఆర్ఎస్సి +2253%. 5 ఇయర్ రిటర్న్స్ కోచిన్ +1641%, జిఆర్ఎస్సి +3948%. క్లియర్గా చూస్తే జిఆర్ఎస్సి లాంగ్ టర్మ్లో పవర్ఫుల్ మల్టీ బ్యాగర్, కానీ కోచిన్ కూడా స్టేబుల్గా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కోచిన్ షిప్యార్డ్ టెక్నికల్గా బలంగా ఉంది. రీసెంట్గా రౌండింగ్ బాటమ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది బుల్లిష్ సిగ్నల్. ఆర్ఎస్ఐ 71.40 దగ్గర ఉంది. బుల్లిష్ జోన్. మ్యాక్ట్ కూడా పాజిటివ్. హై వాల్యూమ్ బ్రేక్అవుట్తో ₹2185 టార్గెట్ అంటున్నారు అనలిస్టులు. రిస్క్ లెవెల్ ₹1415 క్రిందకి వెళితే అలర్ట్ కావాలి. జిఆర్ఎస్సి టెక్నికల్స్ వీక్. 25 రోజులు మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతోంది. 3 నెలల్లో -19.5%, 6 నెలల్లో -25% డౌన్. టార్గెట్ ₹1641 నుంచి ₹1684 వరకు ఉంది. టెక్నికల్ వైస్ మాత్రం వీక్. డౌన్ సైడ్ రిస్క్ ₹1200 వరకు ఉంది. కోచిన్ షిప్యార్డ్ ₹22,500 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. FY25లో ₹9.75 డివిడెండ్ ఇచ్చింది. క్యాష్ ఫ్లో స్ట్రాంగ్, మేనేజ్మెంట్ పాలసీ క్లియర్, డివిడెండ్ ఇవ్వాలి అన్న దృఢ సంకల్పం ఉంది. జిఆర్ఎస్సి కేగా 17% ఉన్నా మధ్యలో కొన్ని సంవత్సరాల్లో డివిడెండ్ కట్ చేసింది. క్యాష్ ఫ్లో అప్పుడప్పుడు నెగటివ్ అవుతోంది. FY25లో 4.9 డివిడెండ్ ఇచ్చినా నిలకడపై డౌట్ ఉంది. డివిడెండ్ కోసం చూస్తే కోచిన్ షిప్యార్డ్ బెస్ట్. లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం చూస్తే జిఆర్ఎస్సికే జయజయకారాలు. మీ పెట్టుబడుల లక్ష్యం ఏమిటో బట్టి మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఇలాంటి విశ్లేషణలు మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఏఆర్ స్టాక్ విస్పరర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టాక్ కంపారిజన్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. The information in this video is based entirely on public sources. We are not SEBI registered advisors. The information in this video is for educational and analytical purposes only. Please consult your financial advisor before making any investment. All news is based on publicly available sources and ongoing media reports. We do not intend to defame or target any individual or organization. Viewers are advised to verify facts independently and treat this as news commentary under fair use.